మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో పోషించినట్లుగా మనం గమనిస్తాం. విత్తనం వేయకుండా, పంట కోయకుండా ఎంత అద్భుతంగా పోషించబడ్డారో. ప్రతి ఉదయము దేవుడు వారికి మన్నాను పంపించాడండి. మన్నా ఎలాగుండేదంటే తెల్లగా కొత్తిమీర గింజలాగా ఉండేది. మన్నాకి యేసుక్రీస్తుకి దగ్గర పోలికలు మనం చూస్తాం. తెల్లవారంగానే వారి వాకిలి ముందు ఈ తెల్లని కొత్తిమీర గింజల్లాగా ఉన్న ఈ మన్నా వారి ఇంటి ముందు పడేది. ఈ ఆహారం తిని రోజంతా నడిచేవారు. అలసట ఉండేది కాదు, రోగం ఉండేది కాదు. ఎంత అద్భుతంగా దేవుడు వారిని పోషించాడో నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవి ఇసుకలో కలిసిపోతే ప్రజలు తీసుకోవటం కూడా కష్టం. కాబట్టి దేవుడు ఒక మంచు ప్లేట్ వేసి ఆ మంచు ప్లేట్ మీద ఈ తెల్లని కొత్తిమీర గింజలు లాంటివి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఒకవేళ వారు ఆలస్యం చేస్తే ఆ మన్నా ఇసుకలో కలిసిపోయేది, తీసుకోవటానికి కూడా వచ్చేది కాదు. కాబట్టి మన్నా కావలసిన వారు తెల్లవారుజామున లేవాలి. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మాటను మనం ఉదయాన్నే కూర్చుకునేవారుగా ఉండాలి. యేసే ఆ పరలోకపు మన్నా, ఈ దేవుని వాక్యమే పరలోకపు మన్నా. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీరసించకుండా బలముతో ఉండాలి అంటే ఈ పరలోకపు మన్నాను ప్రతిరోజును భుజించాలి. భుజిస్తున్నావా? లోకాన్ని, సాతాన్ని, పాపాన్ని జయించడానికి శక్తినిచ్చే దేవుని వాక్యాన్ని ఉదయాన్నే లోకము నీ మనసులోకి రాకముందే పుచ్చుకోవాల్సిందిగా దేవుని సేవకునికి తెలియజేస్తున్నాను. ప్రార్థన. జీవాహారము నీవే నై ఉన్నందుకు నీకు వందనాలు. నీ మాటల చేత మీరే మమ్మల్ని ఊరడింపజేయండి. విశ్వాసంలో మీరు మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.